హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మింటూ విలేజ్ బ్లాగ్స్. ఇక్కడ వచ్చేసి నేనైతే బతుకమ్మను ఫాస్ట్గా పేరుస్తున్నాను చూడండి. మీకు తెలిసిందే కదా, ఇక మా చిన్నోడినైతే ఒకరు పట్టుకుంటేనే నాకైతే పనులన్నీ చేసుకోవడం వీలవుతుందని ఇక నేనైతే మా చిన్నోడినైతే మా అత్తమ్మ తీసుకొని అటు వెళ్ళింది. ఇక తను వచ్చేలోగా ఫాస్ట్గా బతుకమ్మ పేరవాలని నేనైతే చాలా తొందరగా పడుతూ మా పెద్ద అబ్బాయి అయితే నాకు ఒక్కొక్కటి ఇస్తున్నాడు. ఇక ఆయన ముచ్చట పెట్టడం అయితే ఎక్కువైపోతుంది నాతోని. తన గురించి తెలిసింది కదా, అన్ని క్వశ్చన్లే ఇస్తాడు. ఇక నేను ఆన్సర్లు చెప్పుకుంటా నేనైతే ఫాస్ట్గా బతుకమ్మని అయితే పేర్చున్నాను. మీరైతే చాలా తొందరగా పేర్చుకున్నారు కావచ్చు, ఎందుకంటే మీకు ఇంట్లో వీలుంటే తొందరగా పేర్చుకుంటారు. ఇక మా అలాంటి సిచ్యువేషన్ అయితే మీది కూడా ఇదే పరిస్థితి కదా. చూడండి, ఇక మొత్తానికైతే ఒక బతుకమ్మని అయితే పేర్చేశాను. మరొక చిన్న బతుకమ్మ పేరుద్దామని అయితే చూస్తున్నాను, ఎందుకంటే చిన్న బతుకమ్మ ఇంటి దగ్గర తులసి మొక్క దగ్గర వేయాలనేసి ఇక నేనైతే పేరుస్తున్నాను. చూడండి, ఇక ఫాస్ట్గా ఇంట్లో పనులన్నీ చేసుకొని ఇలా బతుకమ్మ పేరవాలి అని అనుకుంటాం. కాకపోతే మనకు అంత సులువు కాదు కదా, ఇంట్లో సిచ్యువేషన్ బట్టి మనం చేస్తూనే ఉండాలి. ఇక పేరవడం అయితే అయిపోయింది. మొత్తానికైతే ఇంకా బొడ్డమ్మలు పెట్టాను. ఇక బతుకమ్మలను అయితే దేవుని దగ్గర పెట్టేశాను. ఇక దేవుని దగ్గర పెట్టేసిన తర్వాత మేమైతే ఇంట్లో పనులు చేసుకొని రెడీ అయ్యి మొత్తానికైతే మా గల్లీ వాళ్ళం వెళ్తున్నాము. చూడండి, ఇక్కడ మేమైతే హనుమాన్ టెంపుల్ దగ్గరికి వచ్చాము. మా ఇంటి దగ్గరే ఉంది హనుమాన్ టెంపుల్. ఇక ఫస్ట్ రోజు అయితే ఎవరమైనా హనుమాన్ టెంపుల్ దగ్గరికి వెళ్తాము. మీరైతే ఇక మీ దగ్గరలో ఉన్న ఏ టెంపుల్కైనా వెళ్తారు కావచ్చు. మేమైతే మా ఇంటి దగ్గరే హనుమాన్ టెంపుల్ ఉంది, అక్కడికి వచ్చాము. ఇక్కడ చూడండి, ఈ అంకుల్ స్టెప్పులు వేస్తుంటే తనని చూసి ఇక అందరూ చాలా స్టెప్పులు వేస్తున్నారు. ఆ అంకుల్ అయితే ప్రతి ఒక్క సాంగ్ను బట్టి చాలా బాగా స్టెప్పులు వేస్తున్నాడు. ఇక తననే చూస్తున్నారు అందరైతే, చాలా బాగా వేస్తున్నాడు. తను అలా వేయడం చూసి నేనైతే షాక్ అయిపోయాను. ఎందుకంటే అలా జెంట్స్ వేయడం నేనైతే ఎప్పుడు ఎక్కడ చూడలేదు. ఇక్కడైతే తను ఆడవాళ్ళకైతే స్టెప్పులు నేర్పిస్తున్నాడు, చాలా బాగా వేస్తున్నాడు. ఇక తనని చూసి అయితే చాలామంది డ్యాన్సులు నేర్చుకుంటున్నారు. ఎందుకంటే డ్యాన్సులు రాని వాళ్ళు కూడా చాలా ఉంటారు కదా, ఇలాంటి వాళ్ళని చూస్తే నేర్చుకోవడం వాళ్ళకు కూడా అలవాటు అయిపోతుంది. ఎందుకంటే ఇక పనులకి వెళ్ళి ఇక వాళ్ళ ఇంట్లో పనులు చేసుకోవడమే సరిపోతుంది. ఇక ఆంటీ వాళ్ళకు అందరికీ ఇక డ్యాన్సులు అంటే ఎవరికి రావు, వచ్చిన వాళ్ళకే వస్తాయి కదా. ఇక పక్కన గుడి దగ్గర అయితే బతుకమ్మలు అయితే ఎంత ముద్దుగా పెట్టారో చూడండి, చాలా బాగున్నాయి కదా బతుకమ్మలు అయితే. బంతిపూలు, చామంతి పూలు, రకరకాల పూలతో. ఇక మరోవైపు అయితే ఇక మా గల్లీ వాళ్ళైతే వేస్తున్నారు. ఇక నేనైతే మీకు తెలిసిందే కదా, మా చిన్నోడిని ఎత్తుకోవడం. ఇక తనైతే అక్కడ డీజే సాంగ్స్కి ఇక అందరినీ చూసి అయితే ఇంకా ఏడుస్తున్నాడు. ఎందుకో అసలు బతుకమ్మ పండుగ రోజే తను చాలా మారం చేశాడు. ఇక తనని పట్టుకోవడమే సరిపోతుంది. ఇక మా పెద్ద అబ్బాయి అయితే వాళ్ళ ఫ్రెండ్స్తో తిరుగుతున్నాడు. ఇక ఫైనల్గా అయితే నేనైతే ఇక కొద్దిసేపు ఉండి ఇంటికైతే వచ్చేసా.